ప్రపంచ పటంపై ఎంతో ప్రశాంతంగా కనిపించే గ్రీన్లాండ్ దీవి ఇప్పుడు అగ్ర రాజ్యాల మధ్య అగ్నిగుండంగా మారుతోంది. గ్రీన్లాండ్ ని ఎలాగైనా చేజిక్కించుకుంటామని శపథం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాటల నుంచి చేతలకు దిగారు. రీసెంట్ గా ఆ ద్వీపంలోని అత్యంత కీలకమైన సైనిక స్థావరం దగ్గర యుద్ధ విమానాలను మోహరించేందుకు అమెరికా సిద్ధమైంది. అటు డెన్మార్క్ కూడా వెనక్కి తగ్గకుండా భారీగా బలగాలను గ్రీన్లాండ్ కి తరలిస్తోంది. మరోవైపు శాంతి బహుమతి ఇవ్వలేదు కాబట్టి ఇకపై శాంతి గురించి ఆలోచించను అంటూ ట్రంప్ రాసిన లేఖ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. అసలు గ్రీన్లాండ్ లో ఏం జరుగుతోంది? యుద్ధ విమానాల మోహరింపు వెనుక ఉన్న వ్యూహం ఏంటి? వాచ్ ద స్టోరీ. సాధారణ ద్వీపంలా ఉండే గ్రీన్లాండ్ ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరుకు కేంద్ర బిందువుగా మారింది. వనరులు, వ్యూహాత్మక స్థానం, భవిష్యత్తు, ఆర్కిటిక్ రాజకీయాలన్నీ కలిసి ఈ దీవిని సూపర్ పవర్స్ ఉన్న ప్రాంతంగా మార్చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా గ్రీన్లాండ్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా అక్కడ కీలక సైనిక స్థావరం దగ్గర యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా, కెనడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్షణ సంస్థ నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ నోరాడ్ చేసిన ప్రకటనతో ఈ అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. నోరాడ్ తమ సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టులో త్వరలోనే తమ సైనిక విమానం గ్రీన్లాండ్లోని పిటూఫిక్ స్పేస్ బేస్కు చేరుకుంటుందని వెల్లడించింది. ఇది ఆకస్మిక చర్య కాదని, ఈ ప్రాంతంలో రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగమేనని స్పష్టం చేసింది. కెనడా, డెన్మార్క్ రాజ్యంతో సమన్వయంతోనే ఈ మోహరింపు జరుగుతుందని గ్రీన్లాండ్ ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చామని నోరాడ్ చెప్పినప్పటికీ దీనిపై డెన్మార్క్ నుంచి అధికారిక స్పందన రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు సమన్వయం అంటూనే మరోవైపు డెన్మార్క్ మౌనం పాటించడం వెనుక అంతర్గత ఒత్తిళ్లు ఉన్నాయా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా దుందుడుకు చర్యల నేపథ్యంలో డెన్మార్క్ కూడా అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను గ్రీన్లాండ్కు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. సైనికులు, ఆయుధాలు, పరికరాలతో కూడిన అనేక విమానాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయని తెలుస్తోంది. దీంతో అక్కడి పరిస్థితి క్రమంగా ఉద్రిక్తత వైపు మళ్లుతోంది. ట్రంప్ ఏ క్షణాన ఏ ప్రకటన చేస్తారో, ఏ చర్యకు పాల్పడతారో అన్న భయం గ్రీన్లాండ్ ప్రజల్లో నెలకొంది. వాస్తవానికి గ్రీన్లాండ్ వనరుల పరంగా అత్యంత కీలకమైన దీవి. అరుదైన ఖనిజాలు, చమురు, గ్యాస్, భవిష్యత్తులో మంచు కరుగుదలతో తెరుచుకోనున్న కొత్త సముద్ర మార్గాలు ఇవన్నీ ఈ ప్రాంతాన్ని భౌగోళిక రాజకీయాల్లో కీలకంగా మార్చాయి. ఈ కారణంగానే ట్రంప్ ఎప్పటినుంచో గ్రీన్లాండ్ను చేజిక్కించుకుంటామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను గ్రీన్లాండ్, డెన్మార్క్ మాత్రమే కాదు ఐరోపా దేశాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక దేశానికి చెందిన భూభాగాన్ని కొనుగోలు చేయడం లేదా బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అనేది ఆధునిక అంతర్జాతీయ వ్యవస్థకు విరుద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. గ్రీన్లాండ్ స్వాధీనంపై వస్తున్న వ్యతిరేకతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ భద్రతకు రష్యా నుంచి ముప్పు ఉందని నాటో గత 20 ఏళ్లుగా చెబుతున్నప్పటికీ డెన్మార్క్ ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రష్యాను ఎదుర్కోవడంలో డెన్మార్క్ విఫలమైందని, అందుకే భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. సమయం వచ్చింది కాబట్టి ఈ విషయంలో తాము ముందడుగు వేస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎలాగైనా గ్రీన్లాండ్ను చేజిక్కించుకుంటామని స్పష్టం చేశారు. ట్రంప్ దూకుడు ఇక్కడితో ఆగలేదు. ఇకపై శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నార్వే ప్రధాని జోనాస్ గర్బ్ స్టోర్కు ట్రంప్ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆ లేఖలో తాను 8 యుద్ధాలను ఆపినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇక నుంచి కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నానని, అమెరికాకు ఏది ప్రయోజనకరమో దాని గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ ఆలోచన విధానంలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక
నాటోకు పంపిన మరో లేఖలో కూడా ట్రంప్ గ్రీన్లాండ్ అంశాన్ని ప్రస్తావించారు. చైనా, రష్యాల నుంచి గ్రీన్లాండ్ను డెన్మార్క్ రక్షించలేనప్పుడు ఆ దేశానికి గ్రీన్లాండ్పై యాజమాన్య హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నాటోను స్థాపించినప్పటి నుంచి అమెరికా ఎంతో చేసిందని, ఇప్పుడు తమ కోసం నాటో ఏదైనా చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్పై అమెరికాకు పూర్తి నియంత్రణ లేకపోతే ప్రపంచం సురక్షితంగా ఉండదని హెచ్చరించడం ద్వారా ఈ అంశాన్ని ఆయన గ్లోబల్ భద్రతతో ముడిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు మద్దతు తెలుపని దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన యూరప్ను మండిపడింది. బ్రిటన్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. దీనిపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ ట్రంప్ బెదిరింపులకు లొంగేదే లేదని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమేనని, దాని సార్వభౌమత్వంపై ఎలాంటి రాజీ ఉండదని తేల్చి చెప్పారు. అవసరమైతే యూరోపియన్ యూనియన్కు చెందిన వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజూకాను తొలిసారి ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని మెక్రాన్ వ్యాఖ్యానించారు. మొత్తంగా గ్రీన్లాండ్ అంశం ఇప్పుడు ఒక భూభాగ వివాదం మాత్రమే కాకుండా అమెరికా యూరప్ సంబంధాలపై, నాటో ఐక్యతపై, ఆర్కిటిక్ భవిష్యత్తుపై ప్రభావం చూపించే పెద్ద రాజకీయ సంక్షోభంగా మారుతోంది. ట్రంప్ దూకుడు నిర్ణయాలు ప్రపంచాన్ని ఏ దిశగా నడిపిస్తాయో, గ్రీన్లాండ్ ఈ పోరులో చివరకు ఎవరి చేతిలోకి వెళుతుందో ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.